స్టార్ట్. నమస్కారం. రాకేష్ మల్టీ స్కిల్స్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నమస్కారం అండి. నమస్కారం. మీ యొక్క పేరు? నా పేరు ముంద నారాయణ గౌడు. మా తండ్రి పేరు ఆశా గౌడు. మా గురువు గారు ఔషధ రామచంద్రం అని గురువు. ఆయన తబలిస్టు. ఆయన ద్వారా మేమందరము అప్పుడు పాపం ఈ ఒగ్గు కథలు అవి ఇవి ఉంటుండే. ఇట్లయితే ఇట్లా సమాజానికి మనసుగా ఏమో నేర్పాలా అని చెప్పి కొన్ని నాటకాలు నేర్చినాం. ఊరూరుకి ఆడినాం. ఊరు వెళ్ళాపూర్, లింగాపూర్, అంబార్పేట, ధర్మాజపేట అన్ని వీళ్ళండి ఎన్ని ఊర్లలో ఆడినాం. ఇక అతను ఇతను జీవనోపాధి గడిచింది. ఇక ఇప్పుడు వృద్ధులమైనము, ఇటు కాడు ఉన్నాము. అయితే అప్పుడు ఆటలు ఆడినరు కదా ఊరూరికి, మరి ప్రేక్షకులు బాగా మంది వాళ్ళకి టైం పొద్దు వాళ్ళగా పనికి పోయి వచ్చి అప్పుడు టీవీలా రేడియోలా నాకు బుద్ధి తెలిసినాక వచ్చినాయి రేడియోలు. రేడియోలు లేవు, టీవీలు లేవు, ఏవి లేవు. అలా పొద్దు వద్దా ఇక ఇంటే బుర్ర కథ, ఒగ్గు కథ. ఇక మేము స్టార్ట్ చేసినాము. మాతో పాటు ఇంకా మొత్తం మంది మాల్యాలు కట్టి చాలు చేసినాము. చాలా చాలా నీతి, నిజాయితీ, ధర్మము గురించి, సత్యం గురించి ప్రబోధం చేసినాము. ఇప్పుడు ఎంతమంది నేర్చుకున్నారు? దాదాపు 15 మంది. ఇప్పుడు అది బ్యాచ్. ఇప్పుడు ఎంతవరకు? అందరూ స్వర్గస్థులైనరు. కొంతమంది ఉన్నాం, 5-6 మంది ఉన్నాం కావచ్చు. 8 మంది. ఎప్పుడన్నా సమావేశమై ఏమన్నా భజన కీర్తన? వీళ్ళు మా భక్తులు ఎక్కించుకుపోతారు, దాని శాతగా ఎక్కించుకుపోతారు. మొన్న 3 రోజులు ప్రోగ్రాం జరిగితే ఒక రోజు ఎక్కించకపోయింది. ఒక్క పాట నచ్చిన నాతోటి కాదయ్యా అని. ఇంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారు, మరి చాలా యాక్టివ్ ఉన్నారు. మీ వయసు ఎంత అండి? 80 దగ్గరికి వచ్చా. 80 సంవత్సరాలు. చాలా అదృష్టవంతులు అండి. ఇంకా నాకు హక్కుంది, అన్న ఉన్నాడు. అన్నసో కళాకారుడే రాలేదు. అయితే ఇంత ఉత్సాహంగా ఉన్నారు, 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మరి భజనలో కూడా పాల్గొంటామంటున్నారు కదా, ఒక పాట పాడండి. వలదు వలదమ్మ వనితరు వేగపడుట, వలదు వలదమ్మ బోటిలో ఇది నిక్కమని నా మాట నమ్మి నిజంగా నేను. వలదు వలదమ్మ వనితరు వేగపడుట, వలదు వలదమ్మ. ఎందుకంటే అయితే అప్పట్లో మరి ఆట ఆడినప్పుడు మీకు ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా ఆర్థిక సహాయం అందుతుండే? అందకపోతే ఇంకా మమ్మల్ని రానిస్తారా? రాని ఇద్దరు. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏమన్నా పెన్షన్ వస్తుంది? ఏమి లేదు అయ్యి. వృద్ధాప్య పెన్షన్. ఇప్పుడు ఇంకేమన్నా ప్రభుత్వాన్ని ఆశిస్తుండ్రా? ఆశించాము. మరి ఇక కళాకారులం అయిపోతే మమ్మల్ని ఇప్పుడు వాళ్ళు దేకిన వాళ్ళు ఇక మరి అప్పుడు పర్సనాడేమో ఆటలు అని తిరిగి ఎప్పుడు ఎట్లా అని కొడుకులు ఇలా అన్నారా మమ్మల్ని. అంతా చక్కగా పాడుతున్నారు. మరి మళ్ళొక పాట పాడండి. గురువర్యామే తిదితగునాయే దురుకార్యము గోరందగునా, గురువర్యామే తిదితగునాయే దురుకార్యము గోరందగునా, ధరణియందు మీ ధర్మశాస్త్రములు పలికించిన మహా పండితుండవో, గురువర్యామే తిదితగునాయే దుర్కార్యము గోరందగునా. గురువు అంటాడు, సరసిజముఖి తప్పితమేమి యోచన చేయగ దోషంబేమి, సరసిజముఖి తప్పితమేమి యోచన చేయగ దోషంబేమి, అరసి చూడమే మా ప్రజనులము సుర సమానులము సుందరి వినువో, సరసిజముఖి తప్పితమేమి యోచన చేయగ దోషంబేమి. వాళ్ళ శిష్యురా, అన్ని దోషములకెక్కువగా విష యాంతరములే బహు దోషముగా, అన్ని దోషముల
ఎక్కువగా విష యాంతర అంటే ఇందులో ఎంత నీతి ఉందో తెలుసా? అంటే అంత దుర్మార్గుడు గురువు. అయ్యా దమ్మస్తుంది ఏ సెంటెన్స్ వేయిందనుకో డూమ్ తక 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 అంటే అందులో వెళ్ళిపోతాయి. కానీ నాటకంలో ఏ ఒక్క అక్షరం వేయినా తబల ఆగిపోతాడు. ఇష్టమయ్యా మా గురువు గారు ఒక అక్షరం పోతే తబల ఆగిపోతాడు చూడు, దెబ్బలు కొట్టేవాడు. తబల మీద వేసే దెబ్బ మా మీద అంత కఠినము. ఇంకా ఎన్నెన్ని ఆడచ్చు కానీ నాటకం ఆడరాదు. నాటకం బహు కష్టము. అయినా మేము సాధించినాము. ఆఖరికి ఇక టీవీలు వచ్చాయి, రేడియోలు వచ్చాయి. ఇవన్నీ వచ్చినాక మేము వెనక పడిపోయినాం. ఇప్పుడు మా బతికేందో మేము బతకాలా కష్టంగా ఉంది. అప్పుడు పరుసునాడేమో దేశ తిరుగుళ్ళు తిరిగి తెలియదు ఆడనాటకం ఈడనాటకం ఈడనాటకం ఆడనాటకం అంటే ఇలా ఇల్లు దేం బట్టి గోల్దాల ఏం సంపాదించుకొచ్చినాం ఏమి ఇద్దరు అయ్యా. ఒక్క ఊళ్ళో పోయి ఆడితే 500 ఇద్దరు అంటే 500 అంటే బాగానే జమాన్లా 500. మీరు ఎక్కువ మంది సభ్యులు కాబట్టి ఎక్కువ మంది సభ్యులం కాబట్టి ఇప్పుడు మాకు కళాకారులకు వచ్చిన కోసం ఇది కళాకారులకు వచ్చిన కోసం కళాకారులకు బాగా ఇక గవర్నమెంట్ ఏమన్నా సహకరిస్తుందేమో అని ఆశపడుతున్నాయి. ప్రభుత్వ సహాయం అందాలా ప్రభుత్వం కూడా మరి మీలాంటి వృద్ధ కళాకారులు 80 ఏళ్ళు ఉన్నప్పటికి కూడా ఏ 50-60 ఏళ్ల కింద నేర్చుకున్నటువంటి పాటలు ఇంత చక్కగా పాడుతూ మరి నటన హావభావాలు కూడా చూపిస్తున్నారు కాబట్టి మీకు కూడా ప్రభుత్వం ఏమన్నా సహాయం చేయాలా, ఆర్థికంగా వృద్ధాప్య పింఛన్తో పాటు మరికొంత ఆర్థిక సహాయం అందజేయాలని మరి కోరుకుంటున్నాం. అదే మాదిరిగా మరి భజనలు చేస్తున్నామంటివి కదా, ఆ భజనలల్లా మరి ఏ విధమైనటువంటి పాటలు వాడతారు? ఒక భజన పాట వాడు. తుల్లి తుల్లి పడబోకే తుంటరి బొమ్మ శోధించిన తల్లిదండ్రి కన్నా ఏమి పేరుందిరా తమ్ముడు ఇది నిజమురా. ఎన్ని శాస్త్రాలు శోధించినా ఎన్ని లోకాలు సాధించినా అమ్మ కోపించిన నాన్న దండించిన అమ్మ కోపించిన నాన్న దండించిన అది నీ మేలు కొరకేనురా తమ్ముడు ఇది నిజమురా. చాలా మంచి పాట పాడినావు. మరి తల్లి తండ్రి గురువు మరి వీళ్ళు మనకు దేవుళ్ళతో సమానము. మరి వాళ్ళు చెప్పినటువంటిది కోపించిన మన బాగు కొరకేనే అర్థం వచ్చే విధంగా చక్కటి పాటతోటి మాకు ఆనందింపజేసినావు. మరి రాకేష్ మల్టీ స్కిల్స్ ఛానల్కు వచ్చి ఇంత చక్కటి ఇంటర్వ్యూ ఇచ్చి మరి మీ గతాన్ని కూడా నెమరు వేసుకుంటూ ఎంతో చక్కగా చెప్పినందుకు మరి ఇది యూట్యూబ్ ఛానల్కు వచ్చినటువంటి మొదటి పారితోషికాన్ని మీకే ఖర్చు చేస్తానని ఆ ఛానల్ నిర్మాత రాకేష్ గారు ఇప్పుడే హామీ ఇచ్చిండ్రు. మరి మీరు ఆరోగ్యంగా ఆనందంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలా, ఈ ఆధ్యాత్మిక ప్రపంచం లోపల భజనలు తేలియాడుతూ ఉండాలని కోరుతూ ధన్యవాదాలు.